రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్ నమస్తే. సార్ ఈ మన ఈడీ విచారణలో భాగంగా కవిత గారు మరలా విచారణ అయితే వాయిదా వేయడం జరిగింది. ఆమెని తీహార్ జైలుకి అయితే తరలించడం జరుగుతుంది. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు ఆమెకి ఇంకా విచారణ అయితే అయిపోయింది. మరలా బెయిల్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్ ఆమెకి? అండి, ఎవరికైనా రిమాండ్కి తరలిస్తారు. రిమాండ్ రొటీన్లో భాగంగా రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలిస్తూ కూడా ఇందాక నేను టీవీలో చూశాను. ఇంటి భోజనం తీసుకోవచ్చు, మందులు వేసుకోవచ్చు, మళ్ళీ పరుపులు కానీ పుస్తకాలు కానీ అన్నీ కూడా అలౌ చేశారు. అంతే తప్ప ఏం పెద్ద న్యూస్ ఏం కాదు అది. ఎందుకంటే బెయిల్ ఇవ్వాలి, బెయిల్ నిరాకరించారు, రిమాండ్ చేశారు. రిమాండ్ మన ఇక్కడ జైలు అక్కడ తీహార్ జైలు, అంతే. దాంట్లో కొత్తగా ఏముంటుంది? అక్కడ ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారు అతను ఈ స్కామ్లో అతను కూడా ఉన్నారు. సుకేష్ చంద్రశేఖర్ మొన్న లేఖలు కూడా రాశారు, తీహార్ జైలుకు మీ అందరికీ స్వాగతం అన్నట్టుగా. ఇప్పుడు ఆయన చెప్పింది జరిగిందంటారా? ఇప్పుడు ఆయన స్వాగతం పలకడానికి ఆయన ఆల్రెడీ తీహార్లో ఉన్నాడు. ఆయన తీహార్ జైల్లో లేడీస్ జైల్లో ఉంటుంది. ఆయనకి ఈమెకేం సంబంధం? అందరికీ స్వాగతం పలికాడు. ఏముంది, ఒక రైటింగే కదా స్వాగతం పలికాడు. ఆయన అప్రూవర్గా మారిపోయి వీళ్ళందరికీ మొత్తం ఎలాగెలా ఇచ్చాడు ఏంటనేది ఆయన ఏదో మొత్తం టోటల్గా అనౌన్స్ చేసినట్టున్నాడు. ఇది ఇప్పుడు ఒకటండి, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన, కవిత గారిని అరెస్ట్ చేసిన, శరత్ చంద్ర గారు అప్రూవర్గా మారిన, మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు బీజేపీ అండ్ గ్రూప్ ఆఫ్ టీడీపీలో జాయిన్ అయినా, వాళ్ళు అప్రూవర్గా మారినా, మనం బీజేపీ తీర్థం పుచ్చుకుంటే అందరూ నీతిమంతులు అయిపోతారు. అదొక్కటి మనం నేర్చుకోవచ్చు. సుజనా చౌదరి గారి మీద 100 కేసులు ఉన్నాయి. ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి ఇప్పుడు నీతిమంతుడు అయిపోయాడు. ఆ రోజు మరి ఇదే బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడారు. సీఎం రమేష్ గారి మీద బోల్డ్ ఉన్నాయి, కానీ ఆయన నీతిమంతుడు ఇప్పుడు. ఉదాహరణ చెప్తున్నా, గాలి జనార్దన్ రెడ్డి గారి కోసం 100 చెప్తారు. ఎంట్రన్స్ అవ్వకూడదు, అది అవ్వకూడదు, ఇది అవ్వకూడదు, చాలా కేసులు ఉన్నాయంటారు. ఆయన ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు కాబట్టి నీతిమంతుడే. అంటే మన అయోధ్య రాముడి దగ్గర దేవాలయంకి వెళ్ళగలుగుతాము, మనం బీజేపీలో కండువా కప్పుకుంటే అంత నీతి నిజాయితీ పరులు అయిపోతారు. అలా నిజాయితీ పరులు అయిపోయిన దాంట్లో ఒకరు వచ్చి ఆల్రెడీ 52 కోట్లు బాండ్లు కొన్నారు, ఎలక్ట్రికల్ బాండ్స్, అప్రూవర్గా మారిన వాళ్ళు. ఒకరు వచ్చి బీజేపీ అండ్ టీడీపీ సపోర్ట్కి వెళ్ళారు కదా. అందుకనే నేను అంటున్నాను, టీడీపీ చాలా నిజాయితీగా ఉంది పార్టీ, వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. ఎందుకంటే ఈ టికెట్లు ఎవరికి ఇచ్చారు అనేది అర్థమైపోతుంది. డబ్బున్న వాళ్ళకని ఇచ్చారా, లేకపోతే ఏ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారనేది వాళ్ళు చూసుకోవాలి. ఒకటి. రెండో విషయం నేను ఏమంటున్నానంటే, కవిత గారికి పొలిటికల్ కేసా మామూలుగా ఈ కేసు అనేది చేసింది వాస్తవం కొంత ఉండొచ్చు, వాళ్ళు ఇరికిచ్చింది కొంత ఉండొచ్చు. బీజేపీ వాళ్ళు నేనేమంటాను, నిజంగా చేసి ఉంటే, వీళ్ళకి నిజాయితీ ఉంటే బీజేపీ గవర్నమెంట్కి, శరత్ చంద్ర గారి దగ్గర 52 కోట్లు మీరు బాండ్లు కొనకూడదు, మీ బాండ్లు మీ పేరు మీ బీజేపీ పార్టీకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక అవినీతి సొమ్ముని మీకు ఇచ్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సపోర్ట్తో టీడీపీకి టికెట్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఇవ్వకూడదు. చిత్తశుద్ధి ఉంటే. అప్రూవర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను తప్పు చేశాను, తప్పు చేసి నాతో ఎవరు చేయించారో నేను చెప్తా అంటే నాకు తెలిసిన భాషలో నేను చెప్తాను. తప్పు చేశాను, నేను నాతో ఎవరు తప్పు చేయించారో నేను మీకు చెప్తా, నిజం చెప్తా, అబద్ధం చెప్పను. అదే అప్రూవర్ అంటే అర్థం. ఒక ముద్దాయి విట్నెస్గా మారుతాడు, అప్రూవర్ అంటే అర్థం. అదే దస్తగిరి అవ్వచ్చు, వీళ్ళంతా కదా. మరి అది తప్పు చేయబట్టే కదా, తప్పు చేయబట్టే అప్రూవర్గా మారాడు. తప్పు చేయబట్టే శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారారు, అవునా కదా. అంటే ఇక్కడ అంతా ఒక డ్రామా ప్లే. వెంటనే మీరు బీజేపీ మీకు 52 కోట్లు బాండ్లు వస్తాడు, వాళ్ళు నిజాయితీ పరులు అయిపోయారు. మీకు ఆల్రెడీ ఆయన వచ్చేటప్పటికి బీజేపీ సిగ్నల్ లేనిదే జాయినింగ్ లేదు టీడీపీకి. మరి ఎలా జాయిన్ అయ్యారు?
అస్ ద పాసిబుల్? మరి ఇప్పుడు బీజేపీ కండువా ఆయన కప్పుకోవాలా, మా పార్టీ బీజేపీ అని అనాలా, అంతే కదా. బాపట్ల ఎంపీ ఐజీ కృష్ణప్రసాద్ గారు, అంటే టీడీపీ ఎంపీ అయినా బీజేపీ ఎంపీ ఒకటే ఉంది ఇప్పుడు అక్కడ. అందుకనే ఇప్పుడు ఏ ఎంపీలో ఎవరికి అర్థం కావట్లే. బాపట్ల ఎంపీ ఐజీ కృష్ణప్రసాద్ గారు, మాజీ ఐజీ కృష్ణప్రసాద్ గారు టీడీపీ ఎంపీ. కూటమి ఎంపీ అనుకుందాం, ఎన్డీఏ కూటమి ఎంపీ, చాలా ఎన్డీఏ కూటమి ఎంపీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. వైసీపీకి రిలేషను, వైసీపీకి సానుభూతిపరుడు, వైసీపీకి బీజేపీకి సానుభూతి శరత్చంద్రారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి దగ్గర బంధువు. ఇప్పుడు ఇలాగ అందామా? ఓకే, ఇలాగే అందాం. అయితే అంటే ఇన్ని కవిత గారు తప్పు చేశారా, కేజ్రీవాల్ గారు తప్పు చేశారా, చేయలేదా? తప్పు ఎక్కడో లేకపోతే వాళ్ళు ఈడీ కూడా ఫైల్ చేయదు. అంటే ఇక్కడ మరి అన్నీ కూడా సగంలో ఆగిపోతున్న కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆగమేఘాల మీద కేసులు అన్నాయి. జేడీ లక్ష్మణ్ గారు మొత్తం ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి 16 నెలలు లోన పెట్టిన కేసు. తర్వాత ఈసారి ఇప్పుడు దాకా కూడా అసలు కేసే రన్ అవ్వలేదు. కారణం ఏంటి? అంటే జగన్ గారు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టేస్తున్నారంట. ఎక్కడ పెట్టారు? ఇంకా లేదు కదా, అప్పటి నుంచి లేదు కదా. కనుక మరి కారణం ఏంటి అంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఇలా డిఫరెంట్ అందరికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. దాని అంతటికి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు, మళ్ళా నన్ను వేసేస్తారేమో అని. ఇంతమందిని వేస్తున్నా నన్ను అయ్యిరా అని. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాడు ఆయన. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు మనం కాదని చెప్పడానికి లేదు. వాళ్ళు మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు అంటానికి లేదు. మీ పార్టీ వాళ్ళం కాదు కాబట్టి వాళ్ళు ఎవరు భజన పరులు ఎవరు ఉన్నారో వాళ్ళని చేర్చుకుంటారు, మనం కాదని చెప్పలేదు. అయితే ఈ అన్నిటికీ కవిత గారి విషయంలో నేను ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చానంటే, కవిత గారి విషయంలో రొటీన్గా జైలుకి వెళ్ళారు, రిమాండ్కి వెళ్ళారు. చాలామంది అక్కడ ఈ కేసులో 45 మంది రిమాండ్లో ఉన్నారు. అప్రూవల్గా మారిన వాళ్ళు మాత్రమే బెయిల్ మీద వచ్చారు. మరి కవిత గారు అప్రూవల్గా మారను అని ఇందాక అనౌన్స్మెంట్ చేశారు. మారుతారా మారరా కాలం చెప్తుంది. కేసు నిలబడుతుందా నిలబడదా కాలం చెప్తుంది. బీజేపీకి ఎన్డీఏ కూటమికి వెళ్తారా, కాంగ్రెస్ కూటమికి వెళ్తారా అనేది కాలం చెప్తుంది. కనుక ఈ ఎలక్షన్స్లో చాలా రసవంతంగా నడుస్తూనే ఉంటాయి. అంతే. దీంట్లో బీజేపీ ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. బీజేపీ ఏంటంటే కేసు పెడతాం అంటే నువ్వు తెలిపిన ఏదో ఉండదు సామెతలు, నా సామెత నాకు రావట్లేదు కానీ, కేసీఆర్ గారు ఎన్ కన్వెన్షన్లో గోడ ఎరగొట్టినట్టే, అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ ఎరగొట్టినట్టే, ఈ సినిమా ఆర్టిస్టులు అందరి మీద డ్రగ్స్ కేసు ఉన్నట్టు అందరినీ లైన్ కట్టించి క్లీన్ చిట్ ఇచ్చినట్టే మన గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు అందరినీ ఏం చేసామో బీజేపీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. అంతే సార్. అదేవిధంగా ఈ స్కామ్లో ఎవరైతే ఇంకొకరు ఉన్నారో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన కూడా తీహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎవరైనా వెళ్ళక తప్పదు కదండి. రిమైండ్ చేసింది అది ఏమంటారు చెప్పండి. కస్టడీ అయిపోయిన తర్వాత వెళ్ళాల్సింది ఎక్కడికి? తీహార్ జైలు లేదా బెయిలు, రెండే. తీహార్ జైలా బెయిలా? ఆయన సీఎం అవనేయండి, పిఎం అవనండి, ఎవరైనా అవనేయండి, తప్పు చేస్తే ఎవరైనా లోనికి వెళ్ళాల్సిందే, అంతే కదా. చట్టం ఏం చెప్తుంది? ఇంకా ముద్దాయి కాదు, అవుతుంది అంతే. ఆయన ఆల్రెడీ అభియోగం మోపబడ్డాడు, అభియోగం మాత్రమే. కాబట్టి ఆల్రెడీ ఆయన తీహార్ జైలుకి ఎవరైనా వెళ్ళాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈలోగా బీజేపీకి సపోర్ట్ చేస్తే కొంతమంది బీజేపీకి సపోర్ట్ ఇప్పుడే చూశాను మొత్తం పంజాబ్ ఎంపీ ఆల్రెడీ జంపు, కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ బీజేపీకి జంపు. అక్కడ బీజేపీ లేదు, అయినా కూడా తప్పని పరిస్థితి జంప్ అయిపోయాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు చిన్న ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే కింద నాయకులు ఏం చేస్తారు? భయపడి పార్టీ జాయిన్ అయిపోతారు, పార్టీ జంప్ అయిపోతారు. కనుక వాళ్ళ వ్యూహం అలా అమిత్ షా గారి వ్యూహం నడుస్తుంది. సార్, కవిత గారి బెయిల్ పిటిషన్ అప్పుడు కొంటి సాగులని చెప్తున్నారంట. నాకు బీపీ వస్తుంది, మా పిల్లగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నాకు బెయిల్ కావాలంటున్నారంట. దానికి మీరేమంటారు? ఆమెకు ఆల్రెడీ బీపీ రావచ్చు, ఎందుకంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఆమెకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినంది, ఎప్పుడు ఉండండి ఒక జైల్లో ఉండాలి అంటే కొంచెం కష్టమే.
కొంచెం మన ఇప్పుడు రాజవైభవాలుగా మన బంగ్లాలో ఉంటూ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకోకుండా ఊహించింది ఒక అరెస్ట్ అవుతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టెన్షన్ ఫీల్ అవుతాం. టెన్షన్లో షుగర్ వస్తుంది, టెన్షన్లో బీపీ వస్తుంది, టెన్షన్లో అన్నీ వస్తాయి. కనుక ఆమె చెప్పిన నిజాలే ఉంటాయి, అబద్ధాలు ఏముండదు దాంట్లో. వాస్తవం కదా, చేంజ్ అవుతున్నప్పుడు. కాకపోతే ఏంటంటే మనం తప్పు చేసామో లేదా మన అంతరాత్మ తెలుసు. తప్పు చేసేటప్పుడు మనం ఇలా ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి తప్పులు చేసేటప్పుడు ఇలాగ వెళ్తామా లేదా ఏంటి అని తీసుకోవచ్చు. ఓకే, ఒక పొలిటికల్ కేసా అండ్ మనీ ల్యాండింగ్ కేసా అనేది కోర్టు తర్వాత డిసైడ్ చేస్తే. క్లీన్ చీట్తో రావచ్చు, బీజేపీకి సపోర్ట్ చేస్తే క్లీన్ చీట్కి రాపోవచ్చు. ఇదంతా ఈజ్ పొలిటికల్లోని డ్రామాలు అంతే. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు బెయిల్ కావాలంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అబ్బాయి ఎగ్జామ్ చిన్నపిల్లలు ఏం కాదు కదా, పెద్ద అబ్బాయి కాబట్టి కోర్టు కూడా చూసి ఆటోమేటిక్గా పెద్ద అబ్బాయి కదమ్మా నువ్వు తీసుకెళ్ళి రాయించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ అబ్బాయికి మీ ఫాదర్ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాయిస్తారు. కానీ ఆల్రెడీ నువ్వు తీసుకొచ్చి నువ్వే నేర్పించాల్సిన ట్యూషన్ టీచర్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, మీరేం ట్యూషన్ టీచర్ కాదు కదా అంటారు. అదేవిధంగా ఆమె బయటకు ఈరోజు పొద్దున కోర్టుకు వచ్చేటప్పుడు మీడియాతో ఏం మాట్లాడుతానంటే నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అంటున్నారు, దానికి మీరేమంటారు? తప్పలేదు, ఆమె నమ్మకం ఆమెది, ఈడీ నమ్మకం ఈడిది. ఏది గెలుస్తుందో త్వరలోనే చూద్దాం, వెయిటింగ్. కడిగిన ముచ్చుల్లా బయటకు వస్తారంటే బీజేపీకి సపోర్ట్ చేసి ముచ్చుల్లా బయటకు వస్తారా అనేది త్వరలోనే కాలం చెప్తుంది కదా, కాలం చెప్తుంది. కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారంటే మౌనం దేనికి అంగీకారం? ఆయన మౌనంగా ఉన్నాడంటే ఏదో కారణం ఉంటుంది. అది ఆఫ్టర్ ఎలక్షన్ దాకా చెప్తాడు ఆయన, అప్పుడు దాకా ఆమె అక్కడే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.